మార్నింగ్. సో నేను కూడా ఇక్కడే కూర్చున్నాను. ఓకే, నౌ ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ బీకామ్ కర్నూలు. మా కళాశాలలో 7 గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ టెక్నికల్ సంబంధించింది. రేపు పొద్దున మీరు లైఫ్లో తొందరగా మీరు సెటిల్ కావచ్చు. ఎట్లా సెటిల్ కావచ్చు అంటే ఇప్పుడు ఎంఎస్సీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిజిటి అని కోర్సెస్ ఇవి గర్ల్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి మీకు వృత్తి విద్యా కోర్సులు. మీకు ఇంటర్మీడియట్ కాగానే మీరు జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. అది మీ లైఫ్ మీరు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల పైన ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి. మన కాలేజ్ నుంచి కూడా వచ్చారు స్టూడెంట్స్. అందుకోసం ఈ సంవత్సరం మన కాలేజీకి కూడా వచ్చారు, మన స్కూల్కి వచ్చారు. సో నేను ఇక్కడ బయట దానికి ఇస్తాను, మీరు బయట కూడా కనిపిస్తాను. అది చూసుకొని మీరు జాయిన్ కండి. ఫ్రీ హాస్టల్ ఉంది. ఓకే, తక్కువ ఫీజు. కార్పొరేట్ కాలేజీతో సమానం కాదు. మన వాళ్ళకైతే ఇంకా ప్రిఫరెన్స్ ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. మా కాలేజ్ 82.08% స్టేట్లోనే సెకండ్ వొకేషనల్ కాలేజ్. అండ్ షైనింగ్ స్టార్ అవార్డు కూడా వచ్చింది మా కాలేజీకి. స్ట్రెంత్ వచ్చేసి 525 మంది వీళ్ళకి 2 జిల్లాల నుంచి వచ్చి జాయిన్ అయిపోయారు మా కాలేజీలో. సో మీరు ఒకసారి కార్పొరేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి కోర్సెస్ ఉన్నాయి, మంచి ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మీకు అక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే జాతీయ నాయకులు వర్ధంతులు జయంతి కూడా చేస్తాం. సో మీ కంటిన్యూటీ ఉంటుంది. సో మీరు వచ్చి జాయిన్ కండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ. నేను కూడా ఇక్కడే చదివాను. ఇది 10th B సెక్షన్. ఇక్కడే నేను కింద కూర్చున్నాను. మీరు అదృష్టవంతులు, మీకు బెనిఫిట్స్ వచ్చాయి. సో వీళ్ళ క్లాస్మేట్. ఓకే, నేను ఇక్కడే చదివి ప్రిన్సిపల్ అయ్యాను. డిప్లొమా మెకానికల్, బీటెక్ మెకానికల్, ఎంటెక్ ప్లాస్టిక్స్, ఎంఏ ఇంగ్లీష్. సో ఇవి చదివి టోటల్గా వరల్డ్లో 2 లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. దానికి ఇంతవరకు 50 అవార్డులు వచ్చింది. దీనికి అంతటికి మనం ఇక్కడ చేసిన శ్రమ. సో ఇప్పుడు టెక్నికల్గా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు కూడా టెక్నికల్గా జాయిన్ కండి. ప్రైవేట్ కాలేజీలో అసలు జాయిన్ కావద్దండి. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఇప్పుడు డ్రోన్ యూనివర్సిటీ వచ్చేస్తుంది మన కర్నూలుకి. ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇలా మీరు టెక్నికల్ కోర్సెస్ కానీ మీరు జాయిన్ అయితే అతి త్వరగా మీరు సెటిల్ కావచ్చు. మీరు మీ తల్లిదండ్రుల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ ఓన్గా మీరు మీ అమౌంట్ని మీరు సంపాదించుకోవచ్చు. గర్ల్స్కి ఎస్పెషల్లీ 3 కోర్సులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, నర్సింగ్ ఉంది, అదేవిధంగా ఫ్యాషన్ డిజైన్ ఉంది, సిజిటి అంటే కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ. సో మీ దగ్గర 2 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, 2 ఫైనాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇందులో మీరు జాయిన్ అయితే అతి త్వరగా మీరు జాబ్లో జాయిన్ కావచ్చు. మా కాలేజీకి 82% స్టేట్ సెకండ్ కాలేజీ. అండ్ షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది మా కాలేజీకి. 20,000 చెక్కు, ప్రశంసాపత్రం ముఖ్యమంత్రి. సో ఇంత వెయిటేజ్ ఉన్న కాలేజీ, 2 జిల్లాలు కలిసి ఒకే కాలేజీ. సీట్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది, చాలా కాంపిటేటివ్ ఉంటుంది. 10th క్లాస్లో మార్క్స్ బాగా వస్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. సో మన ఊరు కాబట్టి మీరు వచ్చేస్తే ఇచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను కూడా ఇదే స్కూల్ స్టూడెంట్ని. నేను ప్రస్తుతం వొకేషనల్ జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అండ్ మా కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ బీకామ్ కర్నూలు. మా కాలేజీలో 8 కోర్సెస్, అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి మీకు చెప్తే అతి త్వరగా మీకు జాబ్స్ వస్తాయి ఖచ్చితంగా. అండ్ స్టేట్లో సెకండ్ ప్లేస్ మా కాలేజీ 82%, స్టేట్లో సెకండ్. అండ్ మా కాలేజీకి షైనింగ్ స్టార్ అవార్డు కూడా వచ్చింది. ఓకే,
సో ఇంత ఇంట్రెస్ట్గా ఎందుకు వచ్చా అంటే నేను నా చదివిన స్కూల్ కాబట్టి ఇక్కడే కూర్చునేవాడు. మీకన్నా హ్యాపీగా మీకు బెంచీలు ఉన్నాయి. యువర్ లక్కీ పర్సన్స్. సో అట్ ద టైం 89-90 ప్రాంతాల్లో మాకు ఏం లేవు. సో క్రమశిక్షణగా మనకు ఈ వెలుగోడు స్కూల్ మారిపోయాను. స్టేట్లో ఎక్కడికి పోయినా గుర్తింపు ఉంది వెలుగోడికి. సో ఆ గుర్తింపు మీరు కూడా సంపాదించుకోవాలి. అండ్ మీరు కూడా మంచి మార్క్స్తో పాస్ కావాలి ముందు. అండ్ మన వెలుగోడు నుంచి కూడా స్టూడెంట్స్ చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు. అండ్ గర్ల్స్కి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి హాస్టల్స్ ఉన్నాయి, ఫ్రీ హాస్టల్స్. సో ఇప్పుడు రాబోయే మీ ఎగ్జామ్స్లో మీరు చక్కగా మీరు పర్ఫామ్ చేసి మంచి మార్క్స్తో మీరు పాస్ కావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు జాయిన్ అయ్యే ముందు ఒకసారి మా కాలేజీకి రండి. మేము మీకు సీట్లు ఇస్తాము. అండ్ మంచి మార్క్స్ వస్తే ఇంకా మంచి సీట్లు వస్తాయి. సో మీ కెరియర్ సెటిల్ అవుతుంది. ఇంకా మళ్ళీ గో ఫర్ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయి. అందులో మనకు డ్రోన్ హబ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. డ్రోన్ యూనివర్సిటీ కూడా వచ్చేస్తుంది. సో ఇండస్ట్రీ పరంగా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు సబ్జెక్ట్తో బయటికి రావడం ఒక్కటే ఆలస్యం. థ్యాంక్ యూ. ఇక్కడే కూర్చొని చదువుతున్నాను. యువర్ లక్కీ పర్సన్స్. మీకు టేబుల్స్ వస్తాయి. 89-90లో మాకు టేబుల్స్ లేవు. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడే చదివి నేను ప్రిన్సిపల్ అయ్యాను. గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్. సో దీంట్లో మాకు 7 కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఈ 7 కోర్సెస్ గర్ల్స్ సపరేట్గా 3 కోర్సులు ఉన్నాయి. నర్సింగ్ కోర్స్ ఉంది, ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, సిసిటి కమర్షియల్ కాంప్యూటర్ టెక్నాలజీ అంటే ఫ్యాషన్ డిజైన్. ఈ కోర్సెస్ 2 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంది, 2 వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంది. సో 10th తర్వాత మీకు మంచి మార్క్స్ కానీ వస్తే కదా మీకు ఈ వీళ్ళలో సీట్లలో మీకు వస్తే అంటే మీరు వొకేషనల్ సైడ్ ఇప్పుడు టెక్నికల్గా అందరూ చూస్తున్నారు కాబట్టి టెక్నికల్ సైడ్ వెళ్తే బాగుంటుంది. మీ తల్లిదండ్రుల కంటే ఇప్పుడు మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎట్లా చెప్తున్నానంటే నేను ఇక్కడే మీ వాళ్ళనే ఒక మధ్యతరగతి కుటుంబం అంటే మా నాన్న వచ్చింది అటెండర్ అయినా సరే మమ్మల్ని కష్టపడి చదివించారు. సో మన కాలేజీ, మన స్కూలు, మన ఊరు కాబట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి వస్తే ఏ ప్రవేశ చేయాలనే ఉద్దేశంతో వచ్చి మీకు చెప్పడానికి వచ్చాను. సో మా కాలేజీలో 585 స్ట్రెంత్ ఉంది. 82% స్టేట్ సెకండ్ కాలేజ్ మా కాలేజ్ వొకేషనల్. అండ్ 7 స్టార్ అవార్డు వచ్చింది మా స్టూడెంట్. ఎక్కడో మారుమూల ప్రాంతం, మనాపాల దగ్గర మారుమూల ప్రాంతంలో వాళ్ళ ఆవులు అది ఎద్దులను కాస్తుంటాడు. ఆ కూతురు వచ్చింది. సో మనకు ఒకటే టూరు చదివే రాయడం కాబట్టి మీరు ఎంత చదివితే దాని అంతా తీసుకోవచ్చు జ్ఞానాన్ని. సో ఇది చదివితే మీకు ఖచ్చితంగా లైఫ్ సెటిల్ అవుతుంది. అది గ్యారెంటీ ఇస్తుంది. జాయిన్గా ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చే ఎగ్జామ్స్లో మీకు మంచి మార్క్స్ కావాలి. అండ్ దేవుడు అన్ని ఆశిస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్.